ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని ఎందుకు కలిశారు? చంద్రబాబుని గెలిపించడం కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారా? నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ భేటీలో అసలు ఏం జరిగింది? అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్య గొడవ ఏంటి? సో వీటన్నిటికీ చాలా మంది దగ్గర చాలా పెద్ద క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. కానీ ఎవ్వరికి వీటిపైన సరైన సమాధానం ఎక్కడ దొరకట్లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం రాబోయే ఎన్నికల కోసం టీడీపీ పార్టీ కోసం పని చేయబోతున్నారా అంటే మాత్రము ఖచ్చితంగా అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ఒక నిరాధారమైన ప్రోగ్రాం చేశారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అయితే ఆ తరువాత 2019 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ పూర్తిగా ఐపాక్ సంబంధించి రాజకీయ వ్యూహకర్త అనే పోస్ట్ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆయన పూర్తిగా రాజకీయాలపైన ఫోకస్ పెట్టారు. ఆయన కూడా కొత్త పార్టీని స్థాపించి పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తాజాగా మరొక 100 రోజుల్లో ఏపీకి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు ఏపీ రాజకీయాల్లోకి. ఆయన అడుగుపెట్టినటువంటి రాజకీయంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం మొత్తం కుదేలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబుతో చేతులు కలపడం ఏంటి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అసలు ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్దే కదా. ప్రశాంత్ కిషోర్తో ఉన్నటువంటి ఐపాక్ టీం మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పనిచేస్తుంది? ప్రశాంత్ కిషోర్కి ఐపాక్ టీంకు ఉన్నటువంటి సంబంధంతో వీళ్ళిద్దరు సపరేట్ అయ్యారా? మళ్ళీ చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారా అనేది కూడా చాలా 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 పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కులు ఉన్నప్పటి నేపథ్యంలో ఐపాక్ నుంచి మాత్రం ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారని చెప్పేసి 100% క్లియర్గా చెప్తుంది ఐపాక్ సంస్థ. అయితే గతంలో కూడా 2 రోజుల క్రితం ఏదైతే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని భేటీ అయ్యారో ఆ తర్వాత వెంటనే ఐపాక్ కూడా ఒక ట్వీట్ చేసింది, మేము జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేయబోతున్నాము, ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం లేదు. 2019లో ఎలా అయితే ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసము పార్టిసిపేట్ చేసిందో అలాగే 2024లో మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఐపాక్ పనిచేస్తుందంటూ కూడా ఐపాక్ తన సొంత ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసి వీటన్నిటికీ ఉన్నటువంటి క్వశ్చన్ మార్కులకి క్లియర్ చేస్తూ ఒక ఆన్సర్ ఇచ్చింది. అయితే అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్య ఏం జరిగింది? ఇది చాలా మందికి పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే కొంతమంది చెప్తున్నట్టు ఏంటంటే బీజేపీకి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంత సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే దానికోసమే చంద్రబాబుతో కలిశారని కొంతమంది చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్య కొన్ని విభేదాలు జరిగాయి. ఐపాక్ టీం కూడా 2 భాగాలుగా విడిపోయింది. 2 పార్ట్లుగా విడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ మొదటి భాగంగా ఉన్నటువంటి ఐపాక్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి టీం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుందో ఈసారి వాళ్ళకి వ్యతిరేకంగా ఐపాక్కి వ్యతిరేకంగా అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రము చాలా అనూహ్యంగా ఎవ్వరు ఊహించిన విధంగా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కారణమైనటువంటి ఒక కీలక వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని గెలుపునికి ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఒకసారి ఐపాక్ సంబంధించి వాళ్ళు పనిచేసినటువంటి విధానం కానివ్వండి, ఇప్పటి వరకు ఏ స్టేట్స్లో ఐపాక్ అక్కడ రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళు అధికారం సాధించే విధంగా పనిచేశాయనేది కూడా ఒకసారి చూసుకుంటే మాత్రము 2021 ఎలక్షన్స్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు. అక్కడ మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే తమిళనాడుకి సంబంధించి 2021లో అక్కడ స్టాలిన్ కోసం పనిచేశారు. అక్కడ స్టాలిన్ అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఢిల్లీకి సంబంధించి 2020లో అక్కడ కేజ్రీవాల్ కోసం పనిచేశారు. కేజ్రీవాల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మహారాష్ట్రకి సంబంధించి 2019 ఎన్నికల్లో ఠాక్రే కోసం పనిచేశారు. అక్కడ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 2017లో ఉత్తరప్రదేశ్ కోసం పనిచేశారు. అక్కడ అధికారం తీసుకొచ్చారు. 2017లోనే పంజాబ్ కోసం పనిచేశారు. అక్కడ అధికారంలో తీసుకొచ్చారు. అయితే 2015లో బీహార్కి సంబంధించి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ అక్కడ విజయం సాధించారు. అప్పటి నుంచి సునాయాసంగా ప్రశాంత్ కిషోర్ తన స్థానాన్ని ఐపాక్కు సంబంధించినటువంటి ఏదైతే ఒక క్రియాశీలకమైన రాజకీయ వ్యూహకర్త అనే ఒక పేరుని ప్రశాంత్ కిషోర్ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సపరేట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఐపాక్కి సంబంధించి కానివ్వండి అలాగే ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఐపాక్ చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఐపాక్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఎందుకు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారనేది కూడా కొద్ది రోజుల్లో తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇంకో కొద్ది రోజులే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కోసము
ఇటు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజీ అనే ఒక పదానికి ఒక సరైన నిర్వచనం చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏదైతే వ్యూహాలకు పదును పెట్టి జగన్మోహన్ రెడ్డి బలాన్ని ఈయన వ్యూహాలని కలిపి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని తీసుకొచ్చాడో అలాగే 2024లో చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొస్తారనేది కూడా ఒక సస్పెన్స్గా అయితే ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కానివ్వండి, ఐపాక్ సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటి వల్ల ప్రశాంత్ కిషోర్ ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనేది మాత్రము ఇటు టీడీపీ సైడ్ నుంచి వస్తున్నటువంటి వర్గాలకు సంబంధించి చెప్తున్నమాట. అలాగే వైసీపీకి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ కాదు, అటుపక్క ఎవరున్నప్పటికీ ఐపాక్ టీము వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంది. ఖచ్చితంగా ఆయన్ని 2024లో కూడా ఐపాక్ సపోర్ట్తో ఆయన మళ్ళీ ఏపీలో అధికారంలోకి తీసుకొస్తామంటూ కూడా ఐపాక్ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఐపాక్ సృష్టికర్త అయినటువంటి ఒక వ్యక్తి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఐపాక్ సంస్థ, వీళ్ళిద్దరి మధ్య తీవ్ర పోటీ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు టీడీపీ జనసేన కూటమి మధ్య, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య, వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ జరుగుతుంది. సో ఎవరు ఈ పోటీలో నెగ్గుతారు? 2024 ఎన్నికల్లో ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాల్లో? ఒకసారి గతంలో గెలిపించినటువంటి ఒక వ్యక్తి మరోవైపు ఉన్నారు. గతంలో ఎవరైతే టీడీపీ జనసేన ఓడిపోవాలని చూసినటువంటి వ్యక్తి మరోవైపు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి 2024 ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఆ తర్వాత ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 100 రోజుల్లో ఇంకా ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి? టీడీపీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ మార్క్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అభ్యర్థుల ఎంపికల్లో ప్రశాంత్ కిషోర్ వేలు పెడతారా? ఎందుకంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చే స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేస్తారా, లేదంటే టీడీపీకి సంబంధించి మాత్రమే ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తారనేది మాత్రము ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే బగబగా మండిపోతున్నటువంటి పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ వచ్చి ఇంకొంత పెట్రోల్ పోసారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ మంటలో ఇంకెంత ఎత్తుకు ఎగిసే అవకాశం ఉంది? 2024 ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రము ఖచ్చితంగా ఒక పెద్ద సస్పెన్స్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది.